స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. చాలు. ఇక్కడ మనం చదివిన మాటను చూస్తే, పేతురు పెంతెకొస్తు దినాన లేచి నిలబడి వాక్యం చెబుతున్నాడు. ఏమనంటే, మీరు సిలువ వేసిన యేసుని తండ్రి మృతుల్లో నుండి లేపాడు, దానికి మేమే సాక్షులం, మీరే ఆయన్ని సిలువ వేశారు అని ఖచ్చితంగా సిలువ వేసి చంపిన వారికి సువార్త చెప్పాడు. ఆ మాట విని అప్పుడు ఆలోచించారు, ఒక నీతిమంతుని మనం చంపాము, మనం చేసింది కరెక్ట్ కాదని అర్థమైపోయింది. గ్రహించిన వారు పశ్చాత్తాపడ్డారు, హృదయంలో నొచ్చుకున్నారు. మేమేం చేశాం, మేము చేసింది తప్పు కదా అని బాధపడ్డారు, పశ్చాత్తాపడ్డారు. కాబట్టి పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యలారా, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు. మీరు మారు మనసు పొందండి. 2, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అని వివరించటం జరిగింది. ఆ మాట విన్నవారు
ఆయన చెప్పిన మాట అంగీకరించి ఆ రోజు బాప్తిసం తీసుకున్నారు. 3,000 మంది ఆ రోజు చేర్చబడ్డారు, సంఘంలోనికి చేర్చబడ్డారు. వారు వాక్యం శ్రద్ధగా విన్నారు కనుక అర్థమైంది కనుక హృదయంలో నొచ్చుకున్నారు, మార్పు చెందారు, బాప్తిసం పొందారు. ఈ బాప్తిసం పొందిన వారు ఏం చేస్తున్నారు అని అంటే, ఎడతెగకుండా ఏమేం చేస్తున్నారంట, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, అపోస్తలుల బోధ యందును ఎడతెగక ఉన్నారు. అపోస్తలుల బోధలో ఎడతెగకుండా ఉన్నారు. ఏంటిది అపోస్తలులు చేస్తున్న బోధ? మొదటి మాట మారు మనసు, రెండవ మాట బాప్తిసం, మూడవ మాట పరిశుద్ధాత్మ అభిషేకం. వారు బోధించినటువంటి అపోస్తలుల బోధలో నిలిచి ఉన్నారు. కాబట్టి నిలిచి ఉన్నారు అంటే ఏదైతే విన్నారో దాన్నే పాటిస్తున్నారు. మనసు మార్చుకున్నారు, మారు మనసు పొందారు. 2 బాప్తిసం తీసుకున్నారు, పాపాన్ని కడుక్కున్నారు. 3 పరిశుద్ధాత్మ పొందారు, భాషలతో ప్రార్థన చేస్తూ, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు ఎడతెరుపు లేకుండా వాళ్ళు ఎడతెగకుండా ఉన్నారు. కాబట్టి సహవాసంలో ఎడతెగకూడదు, అంటే సహవాసంలో కూడుకుంటా ఉండాలి. తర్వాత రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ పొంది ఏం చేయాలి? ఆత్మతో నింపబడుతూ అన్య భాషలతో ప్రార్థన చేస్తూ ఎడతెగకుండా ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు కనుక ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగకుండా సహవాసంలో కూడుకుంటున్నారు, ఎడతెగకుండా అపోస్తలుల బోధలో వాళ్ళు నిలిచి ఉన్నారు. అందుకని వారు ఎప్పుడైతే ఏక మనసుతోటి కూడుకుంటూ ఎడతెగకుండా అందరూ సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలేను ఎడతెగకుండా ఎప్పుడైతే ఉన్నారో, కలుసుకుంటా ఉన్నారో, వారి మధ్య ఏక మనసు కలిగింది. ఆమేన్. ఏక మనస్సు ఎప్పుడైతే కలుగుతుందో, అంటే ఒకటే మనసు, ఒకరిది ఒక మనసు, ఇంకొకరిది ఇంకొక మనసు, అట్టే ఉండదు, ఒకటే మనసు, అందరిది ఒక మనసే. ఏదన్నా ఒకళ్ళు చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళు కానీ ఒక మాట చెప్పారంటే ఇంకదే అంతే, సరేనంటారే తప్ప అట కాదు ఎట్టా అని ఇంకొక మాట చెప్పేది ఉండదు. అందుకోసమని ఏక మనసుతో వాళ్ళు ఒకే మాట మీద ఒకే మనసుతో ఉన్నారు. అందువలన యేసుక్రీస్తు ఆత్మ వారిలో ప్రవేశించటం జరిగింది కనుక అందరిలో ఉన్నది ఒక్క ఆత్మే, అందరూ కలిగి ఉన్నది ఒక్క మనసే. ఎప్పుడైతే ఏకతాటి మీదకి వచ్చారంటారు, ఒకే మాట మీదకి వచ్చి ఒకే మనస్సు కలిగి ఒకే ఆత్మతో ఎప్పుడైతే నింపబడ్డారో విభేదాలు ఇంకా ఉండవు. వేరువేరు ఆలోచనలు, వేరువేరు తలంపులు, వేరువేరే ఉద్దేశాలు ఇంక ఉండవు. అంత ఏకమైపోయారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మ ద్వారానే ఏక మనసు కలగటం, యేసుక్రీస్తు ఆత్మ వారిని నింపటం జరుగుతుంది. అందుకని చెప్పి ఎడతెగకుండా వారు ఎప్పుడైతే సహవాసంలో కూడుకుంటున్నారో, ఎడతెగకుండా ఎప్పుడైతే రొట్టె విరుచుటలో పాలు పొందుతున్నారో, ఎప్పుడైతే ఎడతెగకుండా వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారో, అప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు ఆత్మ అందరిలో ఒకే ఆత్మ పనిచేయటం జరిగింది. ఏకంగా ఇంతమంది కలిసి ప్రార్థన చేయటం, సహవాసం చేయటం, రొట్టె విరచటం ఎప్పుడైతే ఇలా జరుగుతూ వచ్చిందో, అప్పుడు బయట ఉన్నవారికి విశేషమైన భయం కలిగింది. ఎందుకు?
వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. అన్యులైన వారికి ప్రార్థనలు అంటేనే భయం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. 43 వచ్చిన చూడండి. అప్పుడు ప్రతి వారికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగిందంతా సమిష్టిగా ఉంచుకునేది. హల్లెలూయా. కాబట్టి ఏక మనసు వచ్చింది. ఇంక ఏ భేదం లేదు. ఆ కులం ఈ కులం అని, ఆ ఊరు ఈ ఊరు అని, వాళ్ళు ఉన్నవారు లేని వాళ్ళని, ఏ విధమైన భేదాభిప్రాయం అనేది లేదు. ఒకే రక్తంలో కడగబడ్డారు, ఒకే మనసు కలిగి ఉన్నారు. అందరిది ఒకటే మాట, హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సు ఎప్పుడైతే కలిగిందో యేసుక్రీస్తు ఆత్మ కూడా వారిలో నింపబడటం జరిగింది. ఒకే ఆత్మ అందరిలో ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించిందో అప్పుడు ఏకాత్మ పనిచేస్తూ ఉన్నారు కనుక అనేక మహత్కార్యాలు సూచక్రియలు జరగటం ప్రారంభమయ్యాయి. అవన్నీ చూస్తున్నటువంటి వారు పక్కన అన్యులైనటువంటి వారికి భయం పుట్టుకుంది. ఎందుకంటే వీరు ఏక మనసుతో ఉన్నారు, వారు ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎడతెగక సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలోను వారు ఎడతెగకుండా ఉన్నారు. కాబట్టి వేరే ఆత్మ పనిచేస్తానికి ఛాన్స్ లేదు. వేరే దురాత్మలు ఎక్కడ తలెత్తటానికి అవకాశం లేదు. అందరూ ఒకే మనస్సు, ఒకే మాట, ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మతో నింపబడుతున్నారు కనుక ఏ విధమైన వేరొక ఆత్మ పనిచేస్తానికి అవకాశం లేదు. హల్లెలూయా. అట్లాంటి సందర్భంలో ఒక జతలు వేసారు. అందరూ ఒకసారి కూర్చుంటే వీళ్ళు ప్రత్యేకంగా వేరే చోట ఉన్నారు. అందరూ ప్రార్థనలో కూర్చొని మందిరంలో ప్రార్థన చేస్తుంటే ఈ భార్య భర్త ఇంటి దగ్గర కూర్చొని వ్యవహారం చేస్తున్నారు. ఇద్దరు ఏమని, అయ్యా అందరూ ఆస్తి అమ్మి మందిరంలో వేస్తున్నారు, సమిష్టిగా ఉంచుకున్నారు, నాది మాది అనేది లేకుండా మనది అన్నట్టు ఉంటున్నారు. మరి మనం ఏం చేద్దాం? అందరూ పొలం అమ్మి తీసుకెళ్ళి మందిరంలో వేస్తున్నారు. అందరితో మనం తింటున్నాం కాబట్టి మనం కూడా తీసుకెళ్ళి ఇవ్వటం మంచిది కదా. అవును, కరెక్టే, ఇస్తే ఇచ్చాం. కానీ ఈ ముసలి పాస్టర్ పేతురు చచ్చిపోయినాక మన సంగతి ఏంది? వేరే ఎవరు వస్తారో ఇప్పుడు జరుగుతున్నట్టు న్యాయంగా అందరికీ సమానంగా భోజనం పెట్టడం పంచటం జరుగుతుందో లేదో, ఎట్టుంటుందో, ఎందుకైనా మంచిది అమ్మిన దానిలో సగం దాచుకుందాం, సగం తీసుకెళ్ళి ఇద్దాం. ఇంతకైనా అమ్మింది అని అడుగుతాడు ఆయన. అవును, అమ్మింది ఎంతకేనని అబద్ధం చెబుతామని ఏకీభవించారు. అందరితో ఉన్నట్టు అందరిలో ఏకమై ప్రార్థనలో గడుపుతూ ఉన్నట్టయితే వేరొక ఆలోచన వీళ్ళకి వచ్చేది కాదు. కోటీశ్వరులు ఉన్న కోట్ల కొలది ఆస్తి అమ్మి తీసుకెళ్ళి మందిరంలో వేసి సమానంగా అందరు ఏకమై వాళ్ళు కలిసి తింటున్నారు, కలిసి ప్రార్థనలో సహవాసంలో ఉంటే అందరు బ్రతకగా మన ఇద్దరమే చచ్చిపోతామా? అట్టనగాకమ్మా అని ఈయన కూడా అనలా, ఏకీభవించారు. ఎందుకంటే ఒక దురాత్మ, ఒక దయ్యపు ఆత్మ వాళ్ళకి వేరే ఆలోచన పుట్టించింది. అందుకే పేతురు అంటాడు, మిమ్మల్ని ఇద్దరిని అపవిత్ర ఆత్మ ఎందుకు మోసగించాడు? కాబట్టి మోసం చేశాడు వాడు, వాడి మాటకు మీరు లోపడ్డారు. అక్కడ అంటాడు చూడండి, 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో ఈ అపవిత్ర ఆత్మ వాళ్ళకి వేరొక ఆలోచన పుట్టించింది. సాతాను 3వ వచనం, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను మిమ్మల్ని ఎందుకు హృదయాన్ని ప్రేరేపించింది? సైతాను ప్రేరేపించింది. అందరిలో కూర్చున్నట్టయితే ఈ గొడవ ఉండేది కాదుగా, సాతాను ప్రేరేపించేదానికి ఛాన్స్ దొరకదుగా. అవును, అవకాశం దొరకదు. ఒంటరిగా ఉంటేనే సాతానుకి అవకాశం దొరుకుతుంది.
వాడి దగ్గరికి రావటానికి వీలైద్ది. అందుకని చెప్పేసి కాలే కట్టెల మధ్యలో పచ్చి కట్టేసినా తగలబడుతుంది. ఆ కట్టె పచ్చిదే అయినా కాలుతూ ఉన్న కట్టెల మధ్యలో వేస్తే అది కూడా తగలబడిపోద్ది. అలాగనే ఆత్మతో నిండి భాషలతో ప్రార్థిస్తూ ప్రార్థనలో సహవాసంలో కలిగినటువంటి వారికి ఏం కలుగుతుందంటే సాతాను ముట్టలేడు. ఆమేన్. సాతాను వేరే ఆలోచన చెప్పడానికి వీలు కుదరదు. ఒంటరిగా దొరికితేనే సహవాసం అనేది. ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే సహవాసంలో ఏకంగా అందరితో కూడుకొని ఉంటామో ఏమైద్ది, వాడు వచ్చి చెవుకడ ఏదన్నా జోరీగాల ఏదన్నా ఊగుతూ ఏదన్నా మాట్లాడుతున్నా, పో ఏ సైతానా, దేవుడు వాక్యం వినకుండా నువ్వేంది నాకు చెప్పేది, అరవకుండా వెళ్ళిపో అని పంపించటం జరుగుతుంది. అవకాశం దొరకదు. ఎప్పుడైతే ఒంటరిగా దేవుని సన్నిధికి ప్రార్థనకి సహవాసానికి దూరంగా ఉంటారో, ఒంటరిగా ఉన్నప్పుడే వాడికి ఛాన్సు దొరుకుతుంది. అందుకని ఏం చేయాలంట, ఏక మనసుతోటి అందరితో సహవాసంలో కూడుకోవాలి. కూడుకోకపోయినందువల్ల వాళ్ళకి ఏం దొరుకుతాయి అంటే దైవ ఆలోచనలు, దైవ దర్శనాలు కాదు, దేవుని స్వరం కాదు, కానీ దెయ్యపు స్వరం వినపడుతుంది. వేరు వేరు తలంపులు వస్తుంటాయి. అందరూ సహవాసంలో మందిరంలో ఉంటే ఈ భార్యాభర్త ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర ఉండేసరికి కలిసి లేరు కాబట్టి వేరుగా ఉన్నారు, ఒంటరిగా దొరికారు. కనుక వాడు సైతాను ప్రేరేపించాడు. దేనికి? పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ప్రేరేపించటం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా, అవును, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఏకం చేస్తాడు, అందరినీ కలుపుతాడు. ఈ నరాలతోటి ఈ కీళ్ళు జాయింట్లు అన్నిటినీ కలిపి ఒక శరీరంగా ఎలా చేయబడటం జరుగుతుందో, ఈ ఏళ్ళన్నీ ఈ కీళ్ళన్నీ ఒక్కొక్కటి నరాలతోటి మొత్తం అతుక్కొని పోయి ఏకంగా శరీరంలో ఇది చెయ్యిగా, ఇది కాలుగా, ఒక్కొక్క అవయవంగా అన్నీ కలిసి ఉన్నాయి. క్రీస్తులో ఉండకుండా వేరవటం అంటే ప్రార్థనకి దూరంగా, సహవాసానికి దూరంగా, మందిరానికి ఎడంగా, అందరితో కలిసి అందరూ ఏం పని చేస్తున్నారో మనం కూడా అదే పని చేస్తూ ఉంటే అందరిలో కలిసి కట్టుగా ఉండటం జరుగుతుంది. అట్లా కాకుండా వేరైపోతేనే, సహవాసానికి ఎడమైతేనే సాతానుకు సోడు దొరుకుతుంది. అవ్వ వేరుగా ఉన్నప్పుడే దొరికింది. హల్లెలూయా. కాబట్టి ఈ అననీయ సప్ఫీరా మందిరంలో ఉండకుండా ఇంటికాడ కూర్చున్నారు. వీళ్ళు బిజీగా ఉన్నారు. దేంట్లో అమ్మారు, ఆస్తి వచ్చింది, దాన్ని చూసుకుంటా లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. అది లెక్క పెట్టుకుంటా ఎక్కడో ఉన్నారు, మందిరంలో లేరు, సహవాసంలో లేరు. వేరుగా ఉండేరికి వేరే ఆలోచన సైతాన్ తెచ్చిపెట్టింది. వాళ్ళని ప్రేరేపిస్తుంది సాతాను. పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం చెప్పటానికి ప్రేరేపించటం జరిగింది. అందుకని పేతురు రాగానే అంటున్నాడు, అననీయా నువ్వేం చేస్తున్నావు? సాతాను మీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది. దేనికంట? అననీయా, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. 3వ వచనంలో మనం చూస్తాం, అననీయా మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? సాతాను ప్రేరేపించింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చటానికి. అంటే అందరిలో కలిసి కూర్చున్నట్టే ఉంది, కానీ మనస్సు వేరుగా ఉన్నది. ఎప్పుడన్నా వచ్చి కూర్చున్నా అందరు ఇచ్చారంట, ఇచ్చారు, మేము ఎందుకు ఇస్తాం? ఇచ్చినట్టే సగం ఇచ్చేసి అంతా ఇచ్చింది ఇదేనా, అమ్మిందా, వచ్చిన ఆస్తి ఇంతేనా అంటే ఇంతే అని చెప్పేసి సాతాను అలా చెప్పమని మోసగించింది. ఎప్పుడు అంటే సహవాసానికి దూరంగా ఉన్నందువల్ల వాడికి అవకాశం దొరికింది. సాతాను పరిశుద్ధాత్మకు విరోధంగా, వ్యతిరేకంగా ప్రేరేపిస్తుంది, లోపల పురికొల్పుతుంది. నువ్వు ఎట్ట చెయ్యి, ఎట్టాను ఈ రకంగా చెయ్యని. అందుకని మనం ఏం చేయాలంటే సహవాసానికి దూరంగా ఉండకూడదు. ఇప్పుడు మనమంతా
సహవాసం కోసం వచ్చాం. హల్లెలూయా. దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ సహవాసానికి వచ్చాం. మరి మిగతా వాళ్ళు రాలేదుగా, రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని రాలేదు? పనులల్లా. హల్లెలూయా. సాతాను ఒక ఆయన దగ్గరికి వచ్చి చెబుతుంది, ఇలా ఉపవాస ప్రార్థన కదా, ప్రార్థన తర్వాత సంగతిలే కానీ మా ఇంటికి పోయి చుట్టాలందరూ పలకరించుకొని విజిటింగ్ చేసి వద్దామా అని. పొద్దున్నే వచ్చి నా కాడికి వచ్చి సాతాను ప్రేరేపిస్తుంది ఆ వ్యక్తిని. 3 దినాలు ఉపవాస ప్రార్థన సహవాసంలో మనం కూర్చోవాల్సి ఉంటే, సహవాసం లేదేం లేదులే కానీ మా ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి ప్రార్థన చేసి వద్దామా, విజిటింగ్కి వెళ్ళి వద్దామా అని అంటారు. ఒక దయ్యం వచ్చింది. అర్థమైపోయింది, సహవాసానికి వేరు చేసేది ఏంటంటే దెయ్యం. దేనికి? మనం సహవాసంలో ఉంటే సైతానికి చోటు దొరకదు. ఏది సైతానో, ఏది దెయ్యమో, ఏది దేవుని వద్ద నుండి వచ్చే ఆలోచన, ఏది దెయ్యం నుంచి వచ్చే ఆలోచన పసిగట్టలేని పరిస్థితి. అందుకే ప్రార్థనలో ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఏమైందంట? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఉంటే శోధన రాదు. శోధన ఎందుకు వచ్చుద్ది, ఎవరికి వచ్చుద్ది అంటే ప్రార్థన ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాటలు పాడమంటే ఎన్ని గంటలైనా పాడతారు, కానీ ప్రార్థన అంటే ఇసుగు పుడుతుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి. హల్లెలూయా. నిద్ర వస్తుంది. అక్కడికి వెళ్ళాలి, ఆ పని ఉంది, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని ఉంది, ఎన్ని అక్కడెక్కడ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తొందరగా ముగిస్తే బాగుండు, ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే సాతాను ప్రేరేపించేది పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా. అందుకు మనం ఏం చేయాలంటే సహవాసంలో ఉండాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఆయనతోటి సమయాన్ని గడుపుతూ ఉంటే అన్నీ ఆయన సరిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనకి రోగం వచ్చింది, తీరని వ్యాధి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళ ఆవిడ అందంట, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని రాపో అన్నాడు. ప్రార్థన చేయించుకుని వచ్చేదా? సరేనని చెప్పేసి వచ్చి, పాస్టర్ గారండి అర్జెంటుగా నాకు ప్రార్థన చేయండి, నాకు చాలా పనులు ఉన్నాయి, పోవాలా, నాకు బాగలేదు అని వచ్చారంట. పాస్టర్ గారు ఉండి, అయ్యా నాకు కూడా చాలా పనులు ఉన్నాయిలే కానీ ముందు మోకరించి మందిరంలోకి వెళ్ళిపోయి మోకరించి 1 గంట సేపు ప్రార్థన చేయి, తర్వాత వస్తే అప్పుడు నీకు ప్రార్థన చేస్తాను అన్నాడట. హల్లెలూయా. మోకాళ్ళ నొప్పులు వచ్చి నీ ప్రార్థన చేస్తే కాబట్టి ప్రార్థన చేసుకుని ఎక్కడికో పోదామని చెప్తే ఈయనేంది మోకరించల్లా 1 గంట ప్రార్థన చేయి, తర్వాత వచ్చి చేస్తాను అంటున్నాడు. ఇదేంద్ర నాయన అని, సరే అయ్యగారు చెప్పాడుగా లోపడదా అని మోకరించి చర్చిలోకి వెళ్ళి మోకాళ్ళ నొప్పుల సంగతి మర్చిపోయి స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన స్టార్ట్ చేస్తావా. 1 గంట సేపు ప్రార్థన చేశాడు. మోకాళ్ళ మీద ఉండి 1 గంట ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి అటు ఇటు తిరుగుతుంటే ఇన్ని పెట్టిపోయిందో, కాళ్ళు నొప్పులన్నీ సర్దుకొని లేచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు తగ్గిందండి. హల్లెలూయా. ప్రార్థన చేయించుకుందాని వచ్చాను, మీరేమో ప్రార్థన చెయ్యి అన్నావు, నువ్వు 1 గంట ప్రార్థన చేసి వచ్చి నాకు చేస్తానన్నావు, నువ్వు ప్రార్థన చేసిన దాకా కూడా లేదండి, పోయిందండి. హల్లెలూయా. కొంతమంది అదేం కాదు, వాళ్ళు ప్రార్థన చేయరు, నాకు ప్రార్థన చేయించు, మీరు నాకు ప్రార్థన చేయండి అంటారే కానీ వాళ్ళు చేయరు. ఎప్పుడైతే విధేయత చూపించి లోపడి మోకరించాడో 1 గంట ప్రార్థన అయిన తర్వాత చూస్తే మోకాళ్ళు నొప్పి లేదు, ఇంకా ప్రార్థన అవసరం లేదు, తగ్గిపోయిందండి, బాగుంది, దేవునికి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రార్థనలో సహవాసంలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే దెయ్యానికి చోటు దొరకదు. అననీయ సపీరా వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే అందరు మందిరంలో ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థనలో కూర్చోాలా. హల్లెలూయా. ఇంటికాడ కూర్చుని ముచ్చట పెట్టుకొని వచ్చిన డబ్బులు ఎక్కలేసుకుంటున్నారు. ఈ భాగం వరకు చర్చిలో ఇద్దాం, ఈ భాగం వరకు ఇంట్లో మనం దాచుకుందాం. దాచుకుంటే ఎట్టా ఆయనకు తెలిస్తే అడుగుతాడేమో, ఎంతకైనా అమ్మిందంటే ఎంతకే అని చెప్పు. ఇద్దరం ఒక మాట మీద ఉండాలి.
నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్తే అనుమానం వచ్చుద్ది. అనుమానం రాకుండా దాన్ని జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. సరేనంటే సరే అనుకున్నారు. ఇద్దరు ఏకీభవించారు. సాతాను మాటకు లోబడి సాతాను చెప్పిన ప్రకారం చేస్తానికి ఏకీభవించారు. తర్వాత ఆమె అక్కడికక్కడే పడి చచ్చిపోయింది. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అమ్మగారు వచ్చింది, వాళ్ళ ఆడోళ్ళు వచ్చింది. ఆమె వచ్చి అంటున్నాడు, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికి మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ఇంచుమించు 3 గంటల సమయానికి తెలియకుండా భార్య వచ్చిందంట. ఆమె భర్త చచ్చిపోవటం అయింది, సమాజం చేయటం అయిపోయింది. భార్యకి తెలియదు. అదేంది, దేవునితో కూడిన విషయం కదా. కాబట్టి వేరే ఇంకేం ఉండదు ఇక. హల్లెలూయా. అయినా భార్య చెప్పకుండా భర్తను సమాజం చేయటం ఏంటి? అంతే, దేవుని పరిపాలన సమయం అది. దేవుని ఏలుబడి చూస్తున్న పరిశుద్ధాత్మని పరిపాలన సమయం అది. కాబట్టి ఆత్మీయంగా అన్నీ సాగిపోతూ ఉన్నాయి. తెలియకుండా ఆమె వచ్చింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇంతకే మీరు పొలం అమ్మారా అని అంటే ఆమె కూడా అది అంటుంది, నాతో చెప్పు, మీరు ఆ భూమి ఇంతకే అమ్మితిరా అని అది నాతో చెప్పుమని ఆమెను అడిగాను. 7వ వచనం. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచాను. హల్లెలూయా. ఇందాక భర్తతో పేతురు అన్న మాట ఏమని, మీరు సాతాను మిమ్మల్ని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎందుకు ప్రేరేపించింది అని అంటున్నాడు. ఇక్కడ ఏమతో అంటున్న మాట ఏంటంటే, ప్రభు యొక్క ఆత్మను శోధించటానికి మీరెందుకు ఏకీభవించారు అంటే, పరిశుద్ధాత్మకు విరోధంగా శోధించటం. ఏంటిది శోధించటం అంటే, ఆత్మదేవుడు నడిపించిన దాన్ని బట్టి పేతురు చెప్పాడు. వాళ్ళు ప్రేరేపణకు లోబడి ఆస్తి అమ్మారు, తీసుకొచ్చి మందిరంలో వేశారు. ఏక మనసుతో అందరూ కలిసి ఏకంగా భోజనం చేస్తూ ఉన్నారు. తలకు ముద్ద తినటం, కూర్చొని ప్రార్థన చేయటం, ఇంక రెండో పనేమి లేదు. హల్లెలూయా. ఆస్తి ఎందుకు అమ్మారు? అమ్మకపోతే మా చేను ఉంది పోవాలా, మా చెట్టు ఉంది వెళ్ళాలా, మా గుడ్లు ఉన్నాయి వెళ్ళాలా, పని ఉంది కాబట్టి కుదరదు. ఈరోజు రాని వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? పనులు ఉన్నాయి కదా వాళ్ళకి, అందుకని పోయారు. అందుకని ఈ ఆటంకం లేకుండా ఉండటానికి వాళ్ళు స్థిరాస్తులన్నీ అమ్మేసి దేవునిలో ఎంతగా నిమగ్నం అయిపోయారో చూడు. ఇంక వేరే పనులన్నీ లేకుండా ఇంకొకటే పని, దేవుని పని. మందిరంలో కూర్చోటం, వాళ్ళకి వాళ్ళు పెట్టిన ముద్ద తినటం, కూర్చుని ప్రార్థన చేయటం, అదే అందరూ ఎంచుకున్నారు, అదే పాటిస్తున్నారు అందరూ. కానీ వీళ్ళొక్కలకి వేరే ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఆస్తి అమ్ముదాం, సగం దాచుకుందాం, సగం ఇద్దాం. నేరుగా వెళ్ళి, అయ్యా అమ్మిన దాంట్లో సగం మేము దాచుకున్నాం, సగమే ఇచ్చాము అని అంటే పేతురు ఏమన్నా కొడతాడా? లేదు. మనసులో ఎంతైతే ఆశ ఉందో అంతే తెచ్చేసి ఇచ్చేశారు. అబద్ధం చెప్పకుండా వాస్తవం చెప్పినట్టయితే బాగుండేది. చనిపోయే స్థితి వాళ్ళకి కలిగేది కాదు. కానీ వారు పరిశుద్ధాత్మకు విరోధంగా ఏం చేస్తున్నారు? తప్పు చేశారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి సాతాను వాళ్ళని ప్రేరేపించింది, వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించింది. ఈ కింద మనం చదివాం కదా, దేవుని పరిశుద్ధాత్మకు
పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం ఆట జరిగింది. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమని, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అని వానితో చెప్పాను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవునితోటి అబద్ధం ఆడారు. చెప్తుంది పేతురు గారే, కానీ మాట్లాడుతుంది పేతురు గారే. ఆయన అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవునితోనే విరోధంగా మీరు అబద్ధం ఆడారు. హల్లెలూయా. నష్టపోయారు. కాబట్టి అంత ఎడతెగని ప్రార్థన, ఎడతెగని సహవాసం, ఎడతెగక బల్లారాధన, రొట్టె విరుచుట కార్యంలో పాలు పంపులు పొందుతున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త తప్పేశారు. ఏం కాదులే, పర్వాలేదులే అనుకుంటున్నారు. కాదు, అశ్రద్ధ, నిర్లక్ష్యం అంత మంచిది కాదు. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు పేతురు పాస్టర్కే కదా అబద్ధం చెబుతుంది, సగం దాచుకున్నాం, సగం ఇచ్చాం. కానీ ఆయన అడిగినప్పుడు ఇంతకేనా అమ్మిందంటే అవును ఇంతకే అని చెబుదాం, ఆయన ఏమైనా వచ్చి చూస్తాడా అనుకున్నారు. కానీ దేవుని పరిశుద్ధాత్మకు విరోధంగా చేస్తున్న సంగతి తెలియలా, అర్థం కాదు. ఒక ఆయన పాస్టర్ గారు పక్కనే నిలబడుతుంటాడు. తెచ్చాను కానుక తీసుకోయ్యా అంటే నాకు వద్దన్నాడు ఈ పాస్టర్. వద్దు, నీ ఆస్తి నీ కానుక నువ్వు తీసుకుని పో అన్నాడు. వెళ్తూ ఉంటుంటే పక్కనే నిలబడ్డా ఆ పాస్టర్ పక్కన ఉన్న ఆయనకి తలంపు వచ్చింది. ఈ తిక్కర పాస్టర్ ఎట్ట బతుకుతాడో ఏమో, వస్తుందని చెబితే ఉచితంగా ఊరకనే వస్తుందంటే లోకుల సొమ్ము వద్దంటాడింది ఆయన, నాకు వద్దని పంపిస్తున్నాడు. సంపాదించుకోవటమే తెలియదు ఎట్ట బతుకుతాడో అని ఆయన ప్రార్థనలో కూర్చొనిచ్చి గురువు తెలియకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రథం ఎక్కిన ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడే మా పాస్టర్ పంపించాడు. ఏమని? ఎవరు ఎఫ్రాయిం నుంచి 2 వచ్చారు కుర్రోళ్ళు, వాళ్ళకి ఎత్తానికని 2 మనుగులు వెండి బంగారం బట్టలు తీసుకురమ్మన్నాడండి అంటే, ఆ ఏడిపోయేది ఆ పాస్టర్ అక్కడ ఉన్నప్పుడే ఏడవచ్చుగా, ఎత్తానన్నప్పుడు వద్దని ఇప్పుడు మళ్ళీ ఇదేంది, సరేలే ఎట్టగట్ల అని చెప్పేసి గాడిద ఒక దాన్ని ఏర్పాటు చేసి బంగారం వెండి బట్టలు అన్నీ ఇచ్చి పంపించాడు. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఈ పనివాడు తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. గాడిదని వచ్చిన పనివాడిని పంపించాడు. ఎరగనట్టే వచ్చి పాస్టర్ గారు ముందు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం స్తోత్రం అని గట్టిగా చేస్తుంటే, అయ్యా ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడైన నేను ఎక్కడికి వెళ్ళాలా. నిజమేనా అబద్ధమా? నిజం కాదు కదా, అబద్ధం ఆడాడు. ఆయన అనుకుంటున్నాడు ముసల పాస్టర్ గారికి నేను అబద్ధం చెబుతుంది దేవుడితో కాదు అని అనుకున్నాడు. ఈయనకి తెలియదు, ఈయన చూడలేదు అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి జరిగిన సంగతి ఏంది? అతనిని ఎదుర్కొనటానికి రథం దిగి అతనిని ఎదుర్కొనటానికి నీవు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అనుకుంటున్నావా? వచ్చింది కదా, అవునా? హల్లెలూయా. దేవునికి మరుగైంది ఏముంది? దేవుని కళ్ళు కప్పెట్టేదేముంది? కప్పెట్టనే అక్కర్లేదు. దేవుడికి అంతా తేట తెల్లమే. దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం ఆడాడు. వెంటనే ఆయన అన్న మాట ఏమని ఆయన అంటున్నాడు, నీ వెండి నీ బంగారం నశించిపోద్ది, కానీ తరతరాలకు బిడ్డ తరానికి నయమాను పోగొట్టుకున్న కుష్టు అది నీ బిడ్డలకి అంటి ఉంటుంది. అది నువ్వు సంపాదించింది. కళ్ళకి కనపడుతుందేమో వెండి బంగారం, తరతరాలు నా బిడ్డ తరాలు తింటారు కదా అని బంగారం సంపాదించాను అని ఆయన సంతోషపడుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, తరతరాలకు అతను వదిలించుకుని పోయినటువంటి కుష్టు రోగం నీ బిడ్డలకు అంటి ఉంటుంది. కుష్టు సంపాదించుకున్న సంగతి అర్థం కాల. ఆయన అన్న మాట, వెండి బంగారం ఆస్తులు సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఇది సమయం కాదే. హల్లెలూయా. ఏదన్నా ఎంట సంపాదించింది ఏదన్నా ఎనికిడితో వస్తుందా?
రాదు. మరి తెలిసిండి ఎందుకు ఆరాటం, పోరాటం, ప్రయాసం? కాబట్టి చాలామందికి ఏంటంటే తెలియక ఇక్కడే శిలేసుకొని ఇక్కడే స్థిరంగా ఉంటాం అనుకొని ఇక్కడ స్థిరాస్తులు సంపాదించుకునే దాంట్లో మునిగి తేలుతా ఉన్నారు. కానీ అది ఏది వెనక్కి ఇడితే రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంగతి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమి దాచుకోరు, ఉన్నదే ఒక్క రొట్టె ఇచ్చేసింది. హల్లెలూయా. ఉన్నదే 2 కాసులు ఇచ్చేసింది. ఆమెకున్నదంతా ఇచ్చిందని యేసు ప్రభువే సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ సంపాదన కోసం, ఇక్కడ దాచుకునే దానికోసం పోరాడుతూ ఉన్నామంటే పరలోకంలో దాచుకునే కోసం దాని విషయమైన చింత ఉండదు. హల్లెలూయా. చింత ఉండదు. ఎందుకంటే పరలోకంలో అది శాశ్వతం. ఇక్కడ ఏది సంపాదించినా, ఏది కూడబెట్టినా ఇది తాత్కాలికం. ఎవరైనా అడుక్కునే వాళ్ళే వచ్చారు. ఆపదగా మధ్యలో ఎవరో బాగలేక బాధతో వచ్చారు. వాళ్ళకి అంత అన్నం పెడితే పరలోకంలో స్థిరాస్తి దాచుకున్నట్టయితే వాళ్ళకి పెడితే ఎట్టగా మాకు కావద్దు. మేము దాచిపెట్టి ఎవరికి అన్నం పెట్టకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరికి ఏమి కానుక బోనుక అట్టాటిది ఏమి ఇవ్వకుండా మేము దాచిపెట్టి దాచుకుంటాం. పొలం కొంటాం, ఇల్లు కడతాం, ఇంకేదేదో. కానీ ఇది ఏది రాదు కదా. హల్లెలూయా. ఏది ముఖ్యమైంది? ఇక్కడ దాయటం కంటే పరలోకంలో దాయటం ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరి ఇవి నశించిపోతుంది. కానీ పరలోకంలో మనం దాచుకున్నది అక్కడ అది నశించిపోవు. చిమ్మట్లు పట్టవు, తుప్పు పట్టదు, దొంగలు పడరు, నాశనం కాదు. అది శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే సంగతి గ్రహించినటువంటి మదర్ తెరియా చేసిన పని ఏంటి? కుష్టి రోగులందరినీ పోగు చేసి గాయాలు కట్టి వాళ్ళ కడుపు నిండా కూడిపెట్టి ఆ చేతులతోటే సిమి రాసి గారతంటే శుభ్రంగా తుడిచి కట్లు కట్టి వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళు గట్టిగా వాటేసుకుని ఏడబాకు, ఏం కాదులే దేవుడు ఉన్నాడులేని ధైర్యం చెప్పేది. హల్లెలూయా. ఆమె చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఇప్పటికీ ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు మదర్ తెరీజా. ఆమె చేసిన సేవ ఎవడికి కావాలని ప్రసంగాలు. హల్లెలూయా. నువ్వు సంపాదించింది ఎంత అని చెప్పుకుంటారు సచ్చాక, కానీ ఇనికిడితే ఏం రాదుగా, ఎత్తకెళ్ళవుగా. అది కాదు, బ్రతికొండగానే ఈ నశించిపోయేటువంటి ఈ సిరిని, ఈ ధనాన్ని ఉపయోగించి శాశ్వతమైన పరలోక రాజ్యంలో అక్కడ ధనాన్ని చేకూర్చుకోవాలి, అక్కడ దాచుకోవాలి. అక్కడ దాచుకోవాలంటే ఆమె చేసింది కదా, తెరీజా చేసినట్టు ఆకలిగా ఉన్న వాళ్ళకి అంత అన్నం, రోగంతో ఉన్న వారికి కొంచెం ఆదరణ, ప్రేమ అది పంచాల. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలామందికి ఏంటంటే పరిచర్య అంటే ప్రసంగాలు చేయటం అనుకుంటారు. కాదు, అది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వచ్చిన మనిషిని ఆదరించి, పరదేశిని ఇంట చేర్చుకొని అంత ముద్ద కూడిపెట్టి ఆ రోజుకి నివసించటానికి కొంచెం స్థలం ఇచ్చిందే అది గొప్ప సంగతి. హల్లెలూయా. అది దేవుని దృష్టికి విలువైంది. పరదేశిని ఇంట చేర్చుకోవటం, దిక్కులేని దరిద్రులకు వాళ్ళ ఇబ్బందులు ఆదరించటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి ఏదంటే, దిక్కులేని పిల్లలను, వెధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామరిక చేయుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకోకుండా తన్ను తాను కాపాడుకొనుటయు,
తర్వాత ఇదే కదా ఆయనకి ఇష్టమైన ఉపవాసం. అదేనంట నిష్కలంకమైన భక్తి. ఏంటిది అని అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన భక్తి ఏంటంటే విధవరాండ్రను దిక్కులేని పిల్లలను పరామరిక చేయటం, వాళ్ళ ఇబ్బందుల్లో వారిని ఇంట చేర్చుకొని వారికి పరిచర్య చేయటం, అది సేవ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చంద్రబాల ఆంటీ గారు ఉన్నారు, గొప్ప సేవ చేసినటువంటి సేవకురాలు. పరిస్థితులను బట్టి ఆమె ఇప్పుడు బయటికి వెళ్ళలేని స్థితి, కానీ ఇప్పటికీ స్వరం తగ్గల. దేవుడు మంచి ఆరోగ్యవంతురాలుగా ఉంచాడు. అలాంటి వారికి ప్రభువు పేరట ఆమెకి గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన, ఆమెకి వాళ్ళకంత అన్నమే పెట్టినా ఏమైద్దంట, పరలోకంలో కోట్లు కోట్లు ఆస్తి సమకూడుతుంది. ఆమేన్. కాబట్టి అది సేవ, పరిచర్య. నువ్వేం సంపాదించావు, ఏం కూడబెట్టావు, ఏమేం కొన్నావు, ఏమేం కట్టావు, ఇవన్నీ రావు లెక్కలోనికి. వచ్చేది ఏంటి అంటే అలాంటి వారికి మనం ఏది చేసినా వ్యర్థంగా పోదు. దిక్కులేని వారికి, అనాథులు, తల్లి తండ్రి లేనటువంటి వారికి చేర్చుకొని ఇంట చేర్చుకొని వాళ్ళకి పరిచర్య చేయాలి. వాళ్ళకంత కూడు పెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏలైంది ఆకలి అయిద్దిగా, మనకు ఆకలైనట్టు బాగలేని వాళ్ళకి, లేకపోతే బాధలో ఉన్నవారికి వాళ్ళకి కూడా ఆకలి అయిద్ది. కాబట్టి నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుట అంటే ఆకలితో ఉన్న వ్యక్తికి, నీకు ఆకలి అయిన టయానికి వాళ్ళకి కూడా ఆకలి అయిద్ది. వాళ్ళు కూడా అన్నం పెట్టాల. ప్రేమించుటంటే వాళ్ళకి సమయానికి వాళ్ళకి భోజనం పెట్టాల. అదే మంచి పరిచారకుల యొక్క పద్ధతి. అంతే. హల్లెలూయా. టయానికి పెట్టాలి. టయానికి అంటే సమయానికి. సమయం తప్పించి ఎప్పటికో పెట్టి కూడా ఫలితం ఉండదు. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 58:6 5 వచనం చూడండి. 58:5 నుంచి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటారా? కాదు. దుర్మార్గుని కట్లు విప్పుటయు, కాడిమాను మ్రోకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. ఏదంట దేవుడికి ఇష్టమైన ఉపవాసం? అన్నం తినకుండా ఉండేది కాదంట ఉపవాసం. హల్లెలూయా. ఇబ్బందులో ఉన్న వారిని పరామరిక చేయాలి. హల్లెలూయా. కాబట్టి 10 రోజులు ఉపవాసం ఉన్నామంటే 10 రోజులకి రోజుకు 3 ఎత్తులు 3 పళ్ళాలు 30 పళ్ళాలు ఆపేసాం, తినలేదు. అవి ఉన్నాయి కదా, ఆ బియ్యం అటు కూరకి ఖర్చులు ఎంత అవుతాయో అవన్నీ తీసుకెళ్ళి ఈ దిక్కులేని అనాథలకి, విధవరాండ్రకి, ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుటయు అంటే శాతపడి కట్లు విప్పాల. ఉపవాసం అంటే అది. హల్లెలూయా.
కాడి మాను మోకులు తీయటి సాతాను కాడి మోపుతుంది. అవతల కాడి సాతాను భుజాన్ని ఎత్తుకుంటుంది, అవతల కాడి ఈ పక్క వ్యక్తి మీదకి మోపుతం జరుగుతుంది. సాతాను కాడి వాళ్ళ మీద ఉన్నంతసేపు వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తారు. అనకూడదు అని అనుకుంటారు కానీ అంటారు, చేయకూడదు అని అనుకుంటారు కానీ చేస్తారు. ఎందుకు చేసావంటే నేను చేయాలని చేయాల, ఏందో అట్టాక జరిగిపోయిందని బాధపడతారు. ఎందుకన్నాను, నేను అట్ట చేయకుండా ఉన్నా బాగుండేది, అట్ట అనకుండా ఉన్నా బాగుండేది అని వాళ్ళు బాధపడతారు. కారణం సాతాను కాడి వాళ్ళ మీద మోపాడు. వాడు చెప్పినట్టు వీళ్ళు చేస్తుంటారు, తర్వాత బాధపడతా ఉంటారు. అది సాతాను కాడి. ఆ కాడిని తీసివేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసి యేసు నామములో సాతాను కాడిని విరగొడుతున్నాం అని వాళ్ళ మీద ఉన్న సాతాను కాడిని ఎప్పుడైతే విరగొట్టడం జరుగుతుందో వాళ్ళు స్వతంత్రులు అయిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని స్వతంత్రులుగా చేస్తారు. కాడి కింద లేరు కాబట్టి ఒకప్పుడు వాళ్ళు ఏదో తప్పుడు పనులు చేశారు, ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే సాతాను కాడి వాళ్ళ మీద నుంచి విరిగిపోవటం జరిగింది, విడుదల పొందారు. ఇప్పుడు స్వతంత్రులు అయిపోయారు, కట్లు లేవు. కాడి మాను రోకులు తీసివేయటం జరిగింది, వాళ్ళు స్వతంత్రులు అవుతారు. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కాడిని విరగొట్టడానికి వీలవుతుంది. ఆత్మతో నింపబడితే అన్య భాషతో మాట్లాడుతుంటే సాతాను కాడి విరిగిపోతుంది. కాడి ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద నుంచి విరిగిపోవటం జరుగుతుందో స్వతంత్రులు అయిపోతారు. హల్లెలూయా. మొన్న ఒకరోజు ఇలపావులూరులో కూటం జరిగింది. ఇలపావులూరులో 5 అన్నదమ్ములు పట్టపట్ట 2 దప్పాల్లోనే ఒకరోజు ఒక దెబ్బకి 3, ఒక దెబ్బకి 2 అలా చనిపోయారు. ఈ చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి బాధాకరం. మిగిలినటువంటి 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇక 7లో 5 చనిపోయారు, ఇంకిద్దరు మిగిలారు. ఆ రోజు వాక్యం శ్రద్ధగా విన్నట్టున్నాడు 6వ సహోదరుడు. ఆయన చిన్న ఆయన ఉన్నాడు, వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాడు. దేవుని మహాకృపల్లో విడుదల కలిగింది. ఎప్పుడైతే స్వతంత్రుడయ్యాడో ఇక అప్పుడు ఆలోచించటం మొదలుపెట్టాడు. తప్పు, దేవుని పరిశుద్ధాత్మ నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మ అతన్ని తాకటం జరిగిందో ఒప్పుదలకు లేచాడు. నేను సాక్ష్యం చెబుతానని లేచి నిలబడ్డాడు. అప్పుడు అంటున్నాడు, నాకు 5 వదినలు ఉన్నారు, నోటి దురుసున అనేక సార్లు నాకు తెలియకుండానే తిట్టేశా, ఏదో అనకుండా మాటలన్నీ వాళ్ళని అనేసా. అందరు ఇక్కడే ఉన్నారు, ఒక్కొక్కరు నేను అడగలేను కాబట్టి అందరి తరపున సంఘం అంతటి ఎదురుగా క్షమాపణ కోరుకుంటున్నాను అని పశ్చాత్తాపడి ఏకదారగా కన్నీరు కారుతూ ఉండగా సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తలేదా? వెళ్తున్నాడు. ఇన్నాళ్ళ నుంచి దేవుడు నమ్ముకోలేదా? నమ్ముకున్నారు. వాళ్ళ పిల్లలకి ఆయన పేరు పేతురు పెట్టుకున్నాడు, కూతుర్ల పేరు వీళ్ళందరి పేరు బ్యోలా అని, హెప్సిబా అని, అన్ని బైబిల్లో పేర్లోనే పెట్టుకున్నారు. అన్యులే మార్పు చెంది ఎంతకాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నారు, కానీ ఇన్ని సంవత్సరాలుగా అతను క్షమాపణ కోరిన బాపత లేదు. ఎందుకంటే బానిసత్వంలో ఉన్నాడు కదా, అతని దృష్టికి అది తప్పుగా అనిపించదు. ఒప్పుకోవాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే ఆత్మదేవుడే ఆ వ్యక్తిని నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకునేటట్టు చేయటం జరుగుతుంది. ఇందాక చూసాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన ఆ భూమి మీద దిగిరావటం, మేడగదిలో ఉన్న 120 మంది ఆత్మతో నిండి భాషలు మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుతుంది? గోలగోలగా ఉంది ఏంటి చూద్దామని వచ్చారు అందరు. వచ్చిన వాళ్ళలో యేసుని సిలువ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ధైర్యంగా లేచి, ఆత్మతో నింపబడ్డప్పుడు ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో లేచి పేతురు వాక్యం చెప్పాడు. ఏమని? యేసు ప్రభుని సిలువ వేసి చంపింది మీరే, దానికి సాక్షులు మేము, కళ్ళారా మేము చూసాం, మీరేగా ఇన్ని సిలువ వేసి కొట్టారు, చంపారు, దానికి సాక్షులు మేమే అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి గ్రహింపోయింది.
ఆత్మదేవుడు వాళ్ళకి గ్రహించుకునేటట్టు, అర్థమయ్యేటట్టు చేశాడు. వాళ్ళకి ఆ గ్రహింపు ఎప్పుడైతే కలిగిందో హృదయంలో నొచ్చుకున్నారు. అవును, ఎందుకు ఆయన్ని సిలువేశాం, నీతిమంతుడైన దేవుణ్ణి సిలువేసి చంపాం, మేము చేసింది తప్పు అని ఒప్పుకోవటం, పశ్చాత్తాపడి కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. అప్పుడు వచ్చి పేతురు దగ్గర అడుగుతున్నారు, అయ్యలారా జరిగింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు, చేసాం తప్పు. అప్పుడు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారని వివరించడం జరిగింది. అలాగనే దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిని తాకటం జరుగుతుందో అప్పుడు ఏక మనస్సు, అప్పుడు ఏక ఆత్మ, అప్పుడు పాపాన్ని గురించిన పశ్చాత్తాపము, ఒప్పుకోలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆ వ్యక్తిని తాకటం జరుగుతుందో అప్పుడు చేసింది తప్పు అని ఒప్పుకోవటం జరుగుతుంది. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరించబడతాడు. కాబట్టి మనకి ఒప్పుకోలుకోవటం, శుద్ధీకరణ కోవటం కనుక మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఎక్కడెక్కడ ఏ పొరపాటు జరిగిందో, ఎక్కడెక్కడ ఏ లోటు జరిగిందో, ఎక్కడ దేవునికి విరోధంగా నోరు జారామో, ఎక్కడ వ్యతిరేకంగా ఏం చేసామో ఒప్పుకొని దేవుని దగ్గర శుద్ధీకరించి కడుక్కునే సమయం. ఎందుకంటే బల్లలు చేయి వేయబోతున్నాం కాబట్టి మనల్ని మనం శుద్ధీకరించుకుంటే, సరైన సిద్ధపాటు పరిశుద్ధత కలిగి ఉంటే అప్పుడు మాత్రమే యోగ్యత కలిగిన వారిగా, తగిన సిద్ధపాటు కలిగిన వారిగా పూర్తిగా పరిశుద్ధపరచుకొని బల్లలో చేయి వేయటానికి వీలు కుదురుతుంది. అనాలోచనగా చెయ్యేసామా, తప్పును ఒప్పుకోకుండా జరిగిన పొరపాటుని కప్పిపెట్టి అలాగే బల్లలో చేయి వేయటం వల్ల రోగులు అవుతారు, బలహీనలు అవుతారు, చివరికి చనిపోతారు. అంటే శారీరకంగా చచ్చిపోతారని కాదు, ఆజ్ఞ మీరిన వెంటనే అది పాపం. ఈ పండు తిను దినమున నిత్యముగా చచ్చదవని వారితో చెప్పాడు. ఆది మానవులతో చెప్పిన మాట శారీరకంగా సావల, ఆత్మలో చనిపోయిన స్థితి అయ్యాడు కనుక ఏదేని తోటలో ఉండను కుదరదని బయటికి పంపించేశారు. అలాగనే మనం కూడా యేసు క్రీస్తులో ఉన్నవారం అవుతాం. బల్లలో చేయి వేస్తే, రొట్టె తిని ద్రాక్షారసం తింటే అతి అయోగ్యంగా బల్లలో చేయేస్తే ఆత్మలో చనిపోయిన స్థితి అవుతుంది, అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే అతిక్రమాలు ఎక్కడ దాయకుండా ఒప్పుకుందాం, కప్పిపెట్టకుండా కడుక్కుందాం, పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుందాం. అందరినీ చిలబడదాం, ప్రార్థన చేద్దాం. శుద్ధీకరణ కోటలో నన్ను పూర్ణంగా పరిశుద్ధపరచండి యేసయ్యా, నన్ను శుద్ధీకరించండి అయ్యా అని అడుగుదాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తుతాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నన్ను శుద్ధీకరించండి ప్రభా, పరిశుద్ధపరచండి అయ్యా అని అడుగుదాం. అయోగ్యంగా బలలో చేయకూడదు, తగిన పరిశుద్ధత అర్హత కావాలా, శుద్ధీకరించుకుందాం, పరిశుద్ధపరచుకోమని తగిన అర్హత యోగ్యత కోసం అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. దయాళుడైన తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకు స్తోత్రాలు. వీళ్ళందరినీ పరిపూర్ణంగా పరిశుద్ధపరచమని, శుద్ధీకరించమని ప్రభు బల్లలో చేయటానికి తగిన యోగ్యతను, అర్హతను, ఆశీర్వాదం దయచేయమని, గాయపడిన హస్తపు చాటున బిడ్డలందరినీ దాచి భద్రపరిచి ఈ రాత్రి కోడికను, రేపు పగలు రాత్రి ఎల్లుండి జరగబోతున్న ఆరాధన అంతట్లో మీరు తోడై నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.